హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భవ్యాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా పచ్చి కొబ్బరితో మృదువైన నోరూరించే కొబ్బరి లడ్డు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు వచ్చేది రాఖీ పండుగ కదా. రాఖీ పండుగకి ఇంట్లోనే స్వీట్ చేసుకోవాలనిపిస్తే ఈ విధంగా ట్రై చేయండి. కొబ్బరితో చాలా ఈజీగా లడ్డూలు చేసేయచ్చు. చాలా సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అయిపోతాయి. మనం ఈ పూజలకి వ్రతాలకి ఎక్కువ కొబ్బరి చెక్కలు మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటితో కూడా ఈ కొబ్బరి లడ్డూలను చేసుకోవచ్చు. ఇలా ఒక కొబ్బరికాయని తీసుకుని వెనకాలన్న బ్రౌన్ పార్ట్ అంతటిని చెక్కేసుకుని తీసుకోవాలి. ఇలా చాకుతో అయినా సరే లేకపోతే పీలర్తో అయినా సరే చెక్కుని ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ అంతా నీట్ గా తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కొబ్బరిని కొట్టుకున్న వెంటనే ఇలా తీసుకోకుండా ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకున్నట్లయితే చిప్ప నుండి ఈ కొబ్బరిని ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. 5 నిమిషాల తర్వాత తీసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇలా తీసుకుని కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ఏదైనా కప్పు కొలతతో తీసుకోవాలి. నేను ఒక కప్పు కొబ్బరి ముక్కలను తీసుకున్నాను. కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదారను వేసుకోవాలి. పంచదార వేసుకున్నాక అదే కప్పుతో అరకప్పు పాలును వేసుకోవాలి. పచ్చి పాలు అయినా సరే లేకపోతే కాచి చల్లార్చుకున్న పాలైనా సరే పాలను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టించుకున్న కొబ్బరి, పంచదార, పాలు పేస్ట్ ని వేసుకోవాలి. స్టవ్ ని సిమ్ లో ఉంచుకుని కొబ్బరినంతటిని కలర్ మారిపోకుండా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇలా ఫ్రై చేసుకుంటే 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాల తర్వాత ఈ కొబ్బరి కడాయి నుండి సెపరేట్ అవుతుంది. ఇందులోకి ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ అవసరం లేదు. ఇలానే సరిపోతుంది. కొబ్బరిలో ఉన్న ఆయిల్ రిలీజ్ అవుతుంది. అలాగే మనం పాలు కూడా వేసుకున్నాం కదా, అందుకు ఎటువంటి నెయ్యి అవసరం లేదు, నూనె కూడా అవసరం లేదు. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనం వేసుకున్న కొబ్బరి అంతా ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది. ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకూడదు, మాడిపోయి కలర్ అనేది మారిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఆ పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని మొత్తం అంతటిని ఒక్కసారి బాగా కలుపుకుని స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసిన తర్వాత మనం ఈ పంచదార కొబ్బరి మిశ్రమాన్ని అంతటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఏదైనా ఒక ప్లేట్ లోకి తీసుకుని కొబ్బరి మిశ్రమాన్ని అంతటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను చూపించే ఈ విధంగా కలుపుకున్నాక అంతా పూర్తిగా చల్లారిపోయాక ఈ పిండిలోంచి కొద్ది కొద్దిగా తీసుకుని మనకి నచ్చిన షేపులో ఉండలుగా చేసుకుని తీసుకోవడమే. కొద్దిగా చేతిలోకి తీసుకుని ఈ విధంగా ఉండ చేసుకున్నాక చేతిలోనే ఉంచుకుని బాగా రోల్ చేసుకున్నట్లయితే ఉండ బాగా వస్తుంది, నైస్ గా వస్తుంది. ఇందులోకి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా నెయ్యిలో ఫ్రై చేసుకుని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయని అవసరం లేదంటే ఈ విధంగానే చేసి తీసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అన్ని లడ్డూల్ని చేసుకుని తీసుకోవాలి. అలా తీసుకున్న లడ్డూల్ని ఇలా కొబ్బరి పొడిలో వేసుకుని ఒకసారి రోల్ చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు రెడీ. కొబ్బరి పొడి తయారు చేయడం చాలా ఈజీ అండి. కొబ్బరి నుంచి కొబ్బరి బ్రౌన్ పార్ట్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్యాన్ లో డ్రై రోస్ట్ చేసుకుని వాటిని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని తీసుకుంటే ఎండు కొబ్బరి పొడి రెడీ అయిపోతుంది. అలా చేసుకున్న కొబ్బరి పొడిలో ఈ లడ్డూల్ని డిప్ చేసి తీసుకుంటే నీట్ గా కనిపిస్తాయి. అదే మీకు కొబ్బరి పొడి వీడియో కావాలితే కనుక నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేసి చూసుకోండి. సింపుల్ గా ఈజీగా చేసుకునే కొబ్బరి లడ్డూలు రెడీ. ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.